పోతన భాగవతము వరాహావతారం మనం తెలుసుకుంటున్నాము. సనకాదుల వైకుంఠ గమనంబు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. హరి విముఖాత్ములన్య విషయాత్ ధృత చిత్తులు పాపకర్ములున్ నిరయ నిపాత హేతువును నింజ చరితములైన దుష్కథా నిరతి చరించు వారలను నేరరు పొందగా ఇందిరా మనోహర చరణారవింద భజనాత్మకులుండెడు పొందినారయన్. విష్ణువునకు విముఖులైన వాళ్ళు, ఇతర లౌకిక సుఖాలతో సతమతమయ్యే మనస్సు కలవాళ్ళు, పాపపు నడవడి కలవాళ్ళు, నరకానికి కారణాలై దూషింపదగిన చెడ్డ కథలందు ఆసక్తి కలిగి మెలిగేవాళ్ళు, భగవంతుని పాద పద్మాలను సేవించే భక్తులుండే ఆ పవిత్ర ప్రదేశాన్ని చేరుకోలేరు అని ఈ పద్యభావము. హరి పరమేశు కేశమునంతు భజింపగా ధర్మ తత్వధీ పరిణత సాధనం భగు స్వభావము దాల్చిన అట్టి మర్త్యులా సరసిజ నేత్రుమాయను భృసంభుగ మోహితులై తరంగ్రి పంకరుహములర్దిమై గొలువ గానమి బొందరు తత్పదంబునన్. పాపాలను హరించేవాడు, పరాత్పరుడు, కేశవుడు, అనంతుడు అయిన విష్ణువును సేవించడానికి ప్రధాన సాధనం భక్తి మాత్రమే. కేవలం ధర్మశాస్త్ర పరామర్శతో పండిన బుద్ధి కౌశలం కలిగిన మానవులు ఆ నారాయణుని మాయచేత మరింత మోహితులై అతని పాదపద్మాలను సేవించే పద్ధతిని తెలుసుకోలేరు. అందుచేత వారు ఆ వైకుంఠ స్థానాన్ని అందుకోలేకపోతున్నారు అని ఈ పద్య భావము. మరియు సరోరుహోదరుని మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష బాష్ప కనబంధుర చారు కపోల కద్గదస్వర పులకాంకితాంగులగు వారలు నిస్పృహ చిత్తు లజ్జహంకరణ విధూరులుందురు సుకర్ములు యుండెడి పుణ్యభూములున్. పద్మనాభుడైన విష్ణువు యొక్క దివ్య మంగళ కథలను ఆలపించడం వల్ల పెళ్ళుబికిన ఆనంద బాష్పధారలు చెక్కిళ్లపై జారి కంఠం గద్గదమై మేను పులకించిన వాళ్ళు, వైరాగ్య భావం కల మనస్సు కలవాళ్ళు, అహంకారాన్ని విడిచిన వాళ్ళు సజ్జనుల నుండి ఆ వైకుంఠ పుణ్య ప్రదేశంలో ఉంటారు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.